రైతు సోదరులందరికీ నమస్తే అండి. ఇదిగోండి, ఒక ఊరు సర్పంచ్ అట ఒక ఊరికి పోతే అట షేక్షింది అవుతాడట. కట్టుంది మన కస్టమర్ కథ. ఇక ఈ బండి కనబడుతుంది కదా, ఈ బండిని ఏం చేసిండు, సూపర్ బండి 2023 మోడలు. దీన్ని ఏం చేసిండు, ఆ జమ్మి వాళ్ళ తాతల కాలం నాటి నుంచి ఉన్న జమ్మిలనే ఇంతవరకు ఎవరు దున్నలే, చెరువు కింద జమ్మి పుట్టింది. దాంట్లో తీసుకుపోయి ఆఫీల్స్ కూడా వేయకుండా దీన్ని తీసుకుపోయి లోడబెట్టిండు. సరే దాని బతుకది వెళ్తుంది అనుకుంటే దీన్ని ఏం చేసిండు, మళ్ళీ అలా దిగబడ్డ తర్వాత ఓ ట్రాక్టరో బుక్టరో పెట్టి చిన్నగా ఎలా తీసుకోవాలిగా, తీసుకోకుండా ఇక పోయిండు, బిర్రుగా తాగి కస్టమర్ ఏం చేసిండు, ఇంటికాడ పడినాడు. 10-15 రోజుల తర్వాత ఇక తాగుడు అయిపోయిందట. ఇక పోయిన తర్వాత పోతే మొత్తం నీళ్ళన్నీ ఇంకి టైర్లు ఇగో ఇక్కడ దాకా మునిగినాయి. గట్టిగా అయింది, రాయి అయినట్టు అయింది. ఇక అందులో ఇక కర్రలు పెట్టి కట్టెలు పెట్టి అది కొట్టి ఇది కొట్టి గాగం చేస్తే మొత్తం గేర్ బాక్స్ లోపల నుజ్జు అయింది. దాని తర్వాత ఆలీలు బజారోళ్ళు చూసి ఊరోళ్ళు చూసి వచ్చి రైతులంతా తిట్టిర్రు, అరే ముండాకుడగా ఎందుకు ఇట్లా కొడుతున్నావు, అరే దానికి ఫస్ట్ దాని టైర్ల కింద ఉన్న మట్టి దిగి చూసిరా, మట్టి చూడు ఎంత ఘనంగా ఉందో. ముందు ఆ మడగళ్ళు కూడా మునిగినాయి మట్టిలా, మట్టి తీరా ముందు అని చెప్పేసి అన్నీ తీపిచ్చి నీట్గా బోర్ కింద పెట్టి కడిగించి తీసుకొని ఇంకో ట్రాక్టర్ పెట్టి నొక్కొస్తే రివర్స్ గేరు, ఫస్ట్ గేరు, సెకండ్ గేరు 3 గేర్లు దెబ్బతిన్నాయి. అట్లా ఏదున్నా సరే ఇప్పుడు దిగబడ్డ రోజన్నా తీసుకోవాలి, తెల్లారన్నా కిందగా ఒక పారబెట్టి తీసన్నా తీసుకోవాలి. అంతేగాని దిగబడ్డ 10-15 రోజులకు పోతే ఎట్టుంటుందండి. మట్టి అంతా బంక మట్టేనా గట్టిగా పట్టుకుంది, గట్ట చేస్తానండి. ఇక రైతులు కూడా గట్ట తయారయ్యారు ఈ మధ్య.